రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ సంవాద కార్యక్రమానికి సభా నిర్వహణకర్త అయినటువంటి సోదరుడు సయ్యద్ ఇలియాస్ అహ్మద్ గారు మరియు నాతోటి వక్త అయినటువంటి ప్రియతమ ఆత్మీయ సహోదరులు పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి క్రైస్తవ మరియు ముస్లిం సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. నేటి చర్చనీయాంశము ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా? ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక అంశంపై చర్చ జరుగుతుంది అని అంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. అయితే ఈరోజు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే అంశంపై చర్చ జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తుని విశ్వసించేటటువంటి ప్రపంచంలోని అతిపెద్ద వర్గాలు రెండు. ఒకటి క్రైస్తవులు, రెండోది ముస్లింలు. అయితే ఈ రెండు వర్గాలని ఈ ప్రశ్న మనం అడిగినట్లయితే క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నని దానికి సమాధానంగా ముస్లిం సహోదరులు సమాధానం చెప్తారు. ఏమని? క్రీస్తు శిలువపై చనిపోలేదు. ఇదే ప్రశ్నని క్రైస్తవ సోదరులు మనం ప్రశ్నించినట్లయితే వారు స్పష్టంగా చెప్తారు యేసుక్రీస్తు శిలువపై చనిపోయారు అని. అంతేకాదు పూర్తి క్రైస్తవ్యం అనేది, పూర్తి క్రిస్టియానిటీ అనేది ఈ ఏకైక పిల్లర్ పై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఏమిటది? యేసు శిలువపై చనిపోయారనే ఏకైక విషయంపై, ఏకైక విశ్వాసంపై క్రైస్తవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అది ఎలాగంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వేరే ఇతర విశ్వాస విషయాలలో క్రైస్తవులలో భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి. ఉదాహరణకు చూసినట్లయితే క్రైస్తవుల్లో చాలా మంది సోదరులు దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్న విషయాన్ని విశ్వసిస్తారు. అలా అని క్రైస్తవ్యం అనేది దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే అంశంపై ఆధారపడి ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ప్రపంచంలో కోటాను కోట్ల మంది క్రైస్తవులు దేవుడు త్రిత్వం కాదు, దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని విశ్వసించేవారు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా యేసుని విశ్వసించే విషయంలో క్రైస్తవ్యంలో నుండి క్రైస్తవులు అనేక మంది యేసుని దేవుడు అని విశ్వసిస్తున్నారు. అలాగని క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అనేది యేసు దేవుడు అని విశ్వసించే విషయంపై ఆధారపడి ఉంది అని చెప్పలేము. ఎందుకంటే కోటాను కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో యేసు దేవుడు కాదు, యేసు కేవలం ప్రవక్త మాత్రమే అని విశ్వసించేవారు కూడా ఉన్నారు కాబట్టి. కానీ క్రైస్తవ్యంలో నుండి క్రైస్తవులందరూ అన్ని వర్గాలు కలిసి ఉమ్మడిగా విశ్వసించే ఏకైక విషయం యేసు శిలువపై చనిపోయారు. సమస్త మానవాళి పాపాల పరిహారంగా యేసు శిలువపై తన ప్రాణాలు అర్పించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో వారు నిత్య మరణం నుండి రక్షించబడతారు, నిత్య జీవాన్ని పొందుతారు అన్నది ఇది ఉమ్మడిగా క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి విశ్వాసము. అయితే సోదర మహాశయులారా, మరి ఈ విషయం వినగానే సర్వసాధారణంగా ఒక ఆలోచన వస్తుంది. అదేమిటి అంటే ఖురాన్లో యేసు చనిపోలేదు అని ఉంది కాబట్టి ముస్లింలు యేసు చనిపోలేదు అని నమ్ముతున్నారు. బైబిల్లో క్రీస్తు శిలువపై చనిపోయారు అని ఉంది కాబట్టి క్రైస్తవులు యేసు శిలువపై చనిపోయారు అని విశ్వసిస్తున్నారు అని ఒక ఆలోచన రావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖురాన్ మరియు బైబిల్ రెండు గ్రంథాలు కూడాను ఈ ప్రశ్నకి ఇచ్చే సమాధానము ఒకే ఒక సమాధానం. అది ఏమిటి అంటే క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే సమాధానం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే సోదర మహాశయులారా, ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మన పరిశీలన ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనేది. అయితే దానిలో ముందుగా ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్ గ్రంథంలో 4వ సూరా నిసా 157, 158 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా ఈ విధంగా ఉంటుంది. వకౌలిహిం, వారు ఇలా అంటున్నారు. ఎవరు? యూదులు. ఏమంటున్నారు? ఇన్నా ఖతల్లల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలుల్లాహి, మేము స్వయంగా మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తని చంపాము అని అంటున్నారు.
వమా ఖతలుహు వమా సలబుహు. వారు వాస్తవానికి ఆయనని చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. మరి ఏమన్నది? వలాకిన్ శుబ్బిహ లహుం, వారు భ్రమకి గురి చేయబడ్డారు. వ ఇన్నల్లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిన్ మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి లత్తిబా జన్ని వమా ఖతలుహు యకీనా అంటుంది ఖురాన్. అంటే ఏమిటి? వారిలో భేద అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కూడాను స్వయంగా భ్రమకి గురి చేయబడ్డారు. అసలు వాస్తవానికి యేసు వారిని వారు చంపలేదు. మరి ఏమైనది? బర్రఫాఉల్లాహు ఇలై వకానల్లాహు అజీజన్ హకీమా. దేవుడు సృష్టికర్తనల్లా యేసుని సజీవముగా పైకి లేపుకున్నాడు. అయితే ఖురాన్లోని 2 వాక్యాల వెలుగులో మనకు తెలిసిన విషయాలు 2. అదేమిటంటే, ఒకటి క్రీస్తు శిలువపై చనిపోలేదు అని ఒక విషయము, రెండో విషయము యూదులు భ్రమకి గురి చేయబడ్డారు, యూదులు పొరపాటులో ఉన్నారు, క్రీస్తు శిలువపై చనిపోయారు అని. ఈ 2 విషయాలు మనం ఖురాన్ వెలుగులో మనం పరిశీలన చూసాం. అయితే బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే, పూర్తి బైబిల్లో మనకు తెలిసే విషయం పరిశీలించి చదివినట్లయితే క్రీస్తు శిలువపై చనిపోలేదు అని. మరి అలాంటప్పుడు క్రైస్తవులు యేసు శిలువపై చనిపోయారు అని ఎందుకు నమ్ముతున్నారు అంటే, దానికి సమాధానము యేసువారు చెప్తున్నారు. యేసువారు చెప్తున్నారు ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూసినట్లయితే, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరబడుచున్నారు. ఇక్కడ యేసువారు చెప్తున్నారు, ఎవరైతే లేఖనాలను గాని దేవుని శక్తిని గాని తెలుసుకోరో వారు పొరపడతారు. ఎవరైనా ఏదైనా ఒక విశ్వాస విషయంలో పొరపడుతున్నారు అంటే కారణాలు 2. మొదటిది, ఆ విషయానికి సంబంధించిన లేఖనాలు తెలియకపోవడము, ఆ విషయానికి సంబంధించి దేవుని శక్తిని తెలుసుకోకపోవటము. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారా అనేటటువంటి ఈ అంశానికి సంబంధించిన లేఖనాలు ఏమని చెప్తున్నాయి బైబిల్లో? క్రీస్తు శిలువపై చనిపోయారు అనే లేఖనాలు ఉన్నాయా? క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే లేఖనాలు ఉన్నాయా బైబిల్లో? అసలు ఈ లేఖనాలు ఎక్కడ దోలాడాలి? దానికి కూడా యేసువారే సమాధానం చెప్తున్నారు. ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అక్కడ యేసువారు చెప్తున్నారు, అందుకు యేసు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథాలలోను చెప్పబడినవి మరియు నేను మీతో చెప్పినటువంటి విషయాలు నెరవేరాయి. లేఖనాలు ఎక్కడ ఉన్నాయి? మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలలో మరియు యేసు స్వయంగా బోధించినటువంటి విషయాలలో. ఈ 4 ప్రదేశాలలో లేఖనాలు ఉన్నాయనేసి క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా అనే అంశానికి సంబంధించిన యేసు వారి యొక్క స్కేల్ ఇస్తున్నారు. అయితే ఇక రండి సోదర మహాశయులారా, ఈ 4 ప్రదేశాలలో బైబిల్లో ఏ సందేశం ఉంది, ఏ లేఖనాలు ఉన్నాయి? ముందుగా మోషే ధర్మశాస్త్రం గురించి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యంలో చెప్తున్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట మేమింటిమని జన సమూహము సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడంటే చనిపోతాడని అర్థము కాదు. క్రీస్తు చనిపోడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని ఆ వాక్యం ప్రకారంగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అక్కడేముంది? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటి నుండి ఆయన వారిని విడిపించును. ఎవరైనా ఒక నీతిమంతుడు ఆపదలు వస్తే ఆ ఆపదలో ఆ నీతిమంతుడు మొరపెట్టినట్లయితే యెహోవా ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఆలకించి వాని శ్రమలన్నిటి నుండి ఆయన్ని విడిపిస్తాడు. అయితే యేసు నీతిమంతుడా కాదా? యేసు నీతిమంతుడే. నీతిమంతుడైన యేసుకి ఆపదలు వచ్చాయా లేదా? వచ్చాయి. అక్కడున్న యూదులందరూ కూడా యేసుని పట్టుకుని శిలువ మరణం వేయాలనేసి ఆయన చంపాలని చిత్రహింసలు చేస్తున్నారు, శిలువ మరణం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆపద వచ్చింది నీతిమంతుడైన యేసుకి. మరి ఆపదల్లో ఉన్నటువంటి నీతిమంతుడైన యేసు మొర పెట్టారా లేదా? యెహోవాని రక్షించమని వేడుకున్నారా లేదా? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ వాక్యంలో, అది రాత్రి సమయం,
ఆ రాత్రి సమయంలో యేసువారు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు నిద్రపోకుండా మేలుకొని ఉండి దేవుడికి ప్రార్థన చేయుడి అని చెప్పి యేసువారు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, సాధ్యమైతే తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏమిటి? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏ గిన్నె? సిలువ మరణం అనేటటువంటి గిన్నెను నా దగ్గర నుంచి దూరం పోనిమ్ము. నీకు సాధ్యమైతే. దేవుడికి సాధ్యమా కాదా? దేవుడికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. మరి నీతిమంతుడైన యేసు మొర పెడుతున్నాడు, యెహోవా ఆలకించాడా లేదా? యెహోవా ఆలకించి రక్షించాడా లేదా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూడండి, యేసువారు ప్రార్థన చేశారు, మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఎవరికి? దేవుడికి అని ఉందా? యెహోవాకి అని ఉందా? ఏమనుంది అక్కడ? తనను మరణము నుండి రక్షింపగలవానికి, తనను మరణం నుండి రక్షించమని ప్రార్థన చేశారు. మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన ప్రార్థన అంగీకరించబడినది. అంగీకరించబడింది అంటే రక్షించబడ్డాడనా, చనిపోయాడనా? ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఇక్కడ ప్రతి క్రైస్తవ సోదరుని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నాతో పాటు ఉన్నటువంటి వక్త జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని కూడా నేను కోరుచున్నాను ఈ లేఖనాన్ని పరిశీలించవలసిందిగా. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 22వ అధ్యాయాన్ని చూసినట్లయితే పూర్తి 22వ అధ్యాయం మొత్తం కూడా యేసువారే మాట్లాడుతున్నారు. ఒక గొప్ప అద్భుతమైన అధ్యాయం ఇది. నేడు అంశము క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నకి సమాధానం కావాలంటే ఈ అధ్యాయం చదివితే చాలు సమాధానం లభిస్తుంది. అసలు ఆ అధ్యాయంలో ఏముంది? 22వ కీర్తన 1వ వాక్యం ఎలా మొదలవుతుంది? ఏలీ ఏలీ లామా సబక్తాని అని మొదలవుతుంది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తతో నీ వెనక నీవేళ నాకు దూరముగా ఉన్నావు. ఈ 2 వాక్యాలు చదివే క్రైస్తవ సోదరులు అనుకుంటున్నారు యేసుని దేవుడు వదిలేశాడు, యేసుని దేవుడు రక్షించలేదు, ఆర్తతోని వినలేదు. జాగ్రత్తగా చదవండి. నన్ను రక్షింపక నా ఆర్తతోని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఎందుకు ఇంకా నువ్వు దూరంగా ఉన్నావు? ఆ తర్వాత వాక్యంలో ఉంది, యేసువారు అంటున్నారు, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండుటలేదు. రాత్రి వేళ కూడా ప్రార్థన చేస్తున్నాను. 11వ వాక్యం చదవండి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయి వాడెవడునూ లేడు. శిష్యులు సహాయం చేస్తారంటే శిష్యులు పారిపోయారు. నా దేవా నాకు దూరముగా ఉండుకుము. 16వ వాక్యం చదవండి. యేసువారు అంటున్నారు, నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు. 18వ వాక్యం చదవండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. 19వ వాక్యం చదవండి. యేసువారు ఏమంటున్నారు? యెహోవా నాకు దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, త్వరపడి నాకు సహాయము చేయము. మరి ఏమైనది? యేసువారు ఏమంటున్నారు? 20వ వాక్యం చదవండి. 22వ కీర్తన. అక్కడ యేసువారు అన్నారు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ప్రార్థన కొనసాగుతుంది. ఆ తర్వాత యేసువారు అంటున్నారు 21వ వాక్యంలో, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము. మరి ఇలా ప్రార్థన చేస్తుంటే సమాధానం రాలేదా? సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? 21వ వాక్యం చదవండి. అక్కడ యేసువారికి సమాధానం ఏమొచ్చింది? గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. రక్షించి అంటే రక్షించాడనా లేక చంపేశాడనా? స్పష్టంగా ఇక్కడ యేసు చేసిన ప్రార్థన చివరికి అంగీకరించబడింది. యేసుని దేవుడు రక్షించుకున్నాడు, యేసు ప్రార్థనకి ఉత్తరము లభించింది అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ లేఖనానికి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు పరిశీలించాలని, మరి వారి యొక్క స్పీచ్ లో ఈ లేఖనం గురించి వారు స్పందిస్తారని నేను కోరుచున్నాను. ఆ తర్వాత 116వ కీర్తనలో కూడాను యేసువారే మాట్లాడుతున్నారు. 116వ కీర్తన 3 నుండి 8 వాక్యాలు చదవండి.
3 నుండి 8 వాక్యాలు. అక్కడేముంది? మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను. యేసువారు అంటున్నారు, మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములను తప్పింపుము అని యెహోవా నామమున నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, యెహోవా నీతిమంతుడు, సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణము నుండి నా ప్రాణములను, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణాలను తప్పించి ఉన్నావు అంటే ఏమిటి? చనిపోయాడనా? రక్షించబడ్డాడనా? ఏం చెప్తుంది లేఖనం? యేసువారు చెప్పారు, లేఖనాలు తెలియని వారు పొరపడుతున్నారు. ఏ విషయంలో? క్రీస్తు శిలువపై చనిపోయారా, చనిపోలేదా? లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి, దేవుడు యేసును రక్షించుకున్నాడు అని. ఆ తర్వాత సోదర మహాశయులారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19-20 వాక్యాలు చదవండి. 19వ వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా విడిపించును. యెహోవా విడిపిస్తాడు అంటే ఏమిటి? రక్షిస్తాడనా? ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు చూడండి. 17 నుండి 17, 18, 19, 20 వాక్యాలు. 34వ కీర్తనలో చదివినట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యేసు నేను రక్షించుకుంటాను, యేసు నేను కాపాడుకుంటాను, యేసు ప్రాణాలు నేను తప్పిస్తాను అని చెప్పి ఎలా రక్షించుకుంటాడో చెప్తున్నారు. ఎలా రక్షించుకుంటారంట చూడండి. అతని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్క ఎముక కూడా విరిగిపోదు. ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అంటున్నారు. అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. కొంతమంది కలిసి ఒక వ్యక్తిని చంపాలి అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక బలవంతుడి దగ్గర నిలబడి బలవంతుడిని సహాయం కోరాడు. ఆ బలవంతుడు ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు భయపడబాకు, నీ మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా నేను రక్షించుకుంటాను అన్నాడు. అంటే ఒక దెబ్బ కూడా పడకుండా రక్షించుకుంటానంటే ఒక దెబ్బ పడదు కానీ చచ్చిపోతాడనా? కాదు సోదరులారా, ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఈ లేఖనం నెరవేరిందా? రక్షించుకున్నాడా లేదా? ఈ లేఖనము నెరవేరిందని యోహాను సువార్తలో చెబుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 నుండి 36 వాక్యాలు చూసినట్లయితే అసలు అక్కడ ఏం జరిగిందో నేను మీకు వివరిస్తాను. ఏం జరిగింది? యేసువారిని యూదులు తీసుకెళ్లి, బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, బైబిల్ ప్రకారముగా యేసువారిని యూదులు అక్కడ తీసుకెళ్లి, సైనికులు తీసుకెళ్లి సిలువ వేశారు. యేసు ఒక్కడనే సిలువేయలేదు, యేసుతో పాటు 2 దొంగలను కూడా సిలువేశారు. కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు. ఏ రోజు సిలువేశారు? శుక్రవారం రోజున. సాయంత్రం అయితే 6 గంటలు అవుతుంటే శనివారం మొదలైపోతుంది, సబ్బతు దినం మొదలైపోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. యూదుల సాంప్రదాయం ప్రకారముగా, క్రైస్తవుల ప్రకారముగా, ముస్లింల ఇస్లాం ప్రకారముగా, చంద్రమాన కాలం ప్రకారముగా రోజు ఎప్పుడు మొదలవుతుంది? సూర్య ఆస్తమం సమయానికి రోజు మొదలవుతుంది. ఒక రోజుకు ముందు రాత్రి ఉంటుంది, తర్వాత పగలు ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయమే. శుక్రవారం రోజు సిలువేశారు, శనివారం సబ్బతు దినం మొదలైపోతుంది సాయంత్రము. మరి సిలువేసిన తర్వాత అధికారులు పీలాతు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, పీలాతు, సబ్బతు దినమున ఎవరు కూడా సిలువ మీద ఉండకూడదు, ఉంటే ఆ దేశానికి, రాజ్యానికి అరిష్టం కాబట్టి నువ్వు మాకు అనుమతి ఇవ్వు. ఎందుకు? మేము వెళ్ళి ఆ సిలువ మీద ఉన్న వాళ్ళు కాళ్ళు విరగకొట్టి వారిని చంపి సిలువ దించుతాము. పీలాతు రాజు అంగీకరించాడు, వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేశాడు, సరే వెళ్ళి చేయమని. అక్కడి సైనికులు వెళ్ళారు. ఎందుకని? సిలువ దించడం కోసము. సిలువ దించడం కన్నా ముందు ఏం చేయాలి? చంపాలి. ఎలా? కాళ్ళు విరక్కొట్టి. అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ ఇద్దరు కూడా మూలుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. అంటే ఏమిటి? వారు చనిపోయారనే కదా? కాదు సోదరులారా, వారు బ్రతికి ఉన్నారని. వారు బ్రతికి ఉన్నారు కాబట్టి వాళ్ళు కాళ్ళు విరక్కొట్టేశారు, వారిని చంపేశారు. ఆ తర్వాత యేసు వైపు చూశారు. యేసువారు ఎలాంటి కదలిక, ఎలాంటి మదలిక లేకుండా పడి ఉన్నారు. మరి ఆ సమయంలో సైనికులు అనుకున్నారు. 33వ వాక్యం చదవండి, యోహాను సువార్త 19వ వాక్యంలో. అంతకు ముందే యేసు మృతి నొందియుండుట చూసి వారు ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. వీరు వెళ్ళేసరికే యేసు చనిపోయి ఉన్నాడు అని వారు చూసి ఆయన కాళ్ళు విరగకొట్టలేదు.
వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? దేవుడి యొక్క సహాయం అక్కడే కనబడుతుంది. దేవుడి వాగ్దానం ఏమిటి? ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అన్నారు. సజీవంగా ఉన్నటువంటి యేసుని వారికి చనిపోయిన వారిగా కనపరిచారు. సైనికులు యేసుని చూసి ఏమనుకున్నారు? కదలిక మెదలిక లేదు, కానీ చనిపోయారు అని అనుకున్నారు. వాస్తవానికి యేసు వారు బ్రతికే ఉన్నారు. ఎందుకు దేవుడు ఆ విధంగా కనపరిచాడు? ఒకవేళ యేసు బ్రతికి ఉన్నాడని వాళ్ళు గమనించినట్లయితే, వాళ్ళు తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఆయన కాళ్ళు కూడా విరగొట్టేవారే. దేవుడి వాగ్దానం ఏమిటి? ఆయన ఎముక విరగకుండా రక్షించుకుంటాను అన్నది. ఇది నేను చెప్తున్నానా? లేదు సోదరులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వాక్యం చదవండి. అక్కడ స్పష్టంగా ఉంది, ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అను లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగినది. లేఖనము నెరవేరునట్లుగా. ఏ లేఖనము? ఆ లేఖనంలో కేవలం ఎముకలను రక్షించుకుంటా అన్నాడా? లేదు, ఆయన ప్రాణాలు రక్షించుకుంటాను ఎముక విరగకుండా. అంటే లేఖనం నెరవేరింది. బ్రతికున్న యేసుని సైనికులు చూసి భ్రమపడ్డారు. మరి వాస్తవానికి యేసు వారు బ్రతికి ఉన్నారా లేదా? సాక్ష్యం అక్కడే కనబడుతుంది. మరి అక్కడి నుంచి సైనికులు వెళుతూ సైనికులు ఒక సైనికుడు ఏం చేస్తాడంటే ఒక ఈట తీసుకొని యేసు వారు పక్కల పొడుస్తాడు. పొడవగానే ఏమవుతుంది? రక్తము నీరు కారుతుంది. ఇదే గొప్ప సాక్ష్యము. యేసు వారు బ్రతికే ఉన్నారు, యేసు వారు చనిపోలేదు అనటానికి. ఎలా? ఒక మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషిలో రక్తం గడ్డగట్టి ఉంటుంది. యేసు వారు అక్కడ సజీవంగా ఉన్నారు కాబట్టి రక్తము కారింది. ఎలా చెప్తున్నాను? ఉదాహరణకి నేను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లాగా, నాకు తెలుసు ఒక డాక్టర్ ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే పరీక్ష రాస్తారు. ఏమిటి? సిటీ బీటీ అనే పరీక్ష రాస్తారు. క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం. క్లాటింగ్ టైం అంటే రక్తము గడ్డ కట్టడం కోసం పట్టేటువంటి సమయము. బీటీ బ్లీడింగ్ టైం అంటే రక్తము ప్రసరించేటువంటి సమయము. ఒక మనిషికి క్లాటింగ్ టైం ఎంతసేపట్లో గడ్డ కట్టుతుందంటే 3 నుండి 6 నిమిషాల్లో రక్తం గడ్డ కట్టుతుంది. మహా అయితే 7-8 నిమిషాల్లో రక్తం గడ్డ కడుతుంది. చనిపోయిన వ్యక్తికి అంతకన్నా తొందరగా రక్తం గడ్డ కడుతుంది. మరి అక్కడ యేసువా ఈ సైనికులు ఏమన్నారు? మేము వచ్చేసరికే చనిపోయి ఉన్నాడు. ఎప్పుడో చనిపోయి ఉంటే వారు వచ్చి కుడివైపు ఉన్న దొంగ కాళ్ళు విరగొట్టారు, ఎడమవైపు ఉన్న దొంగ కాళ్ళు విరగొట్టారు. అప్పుడు యేసుని చూస్తున్నారు. అప్పుడు వెళ్లే ముందు పొడిసి అప్పుడు రక్తం కారిందంటే ఆయన సజీవముగా ఉన్నాడనే అర్థము. మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, బ్రతికి ఉన్న వ్యక్తిని చూసి చనిపోయాడు అనుకోవడము ఎప్పుడైనా జరిగిందా అంటే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 26-27 వాక్యాలు చూసినట్లయితే ఒక వ్యక్తి చచ్చిపోయిన వాని వలె పడి ఉంటాడు. అందరూ అనుకుంటారు ఇతను చనిపోయాడు కదా అని అనుకుంటారు. కానీ అక్కడ యేసు వారు వచ్చి ఇతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చేపట్టి అతన్ని లేపుతారు. బ్రతికి ఉన్న వ్యక్తిని ప్రజలు చూసి ఇతను చనిపోయాడు కదా అని భ్రమించే అవకాశం ఉంది. మరి ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అన్నది నిర్ధారణ ఎలా అవుతుంది? నేడు వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందింది. ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అని ఒక వైద్య శాస్త్ర నిపుణుడు అంటే డాక్టర్ నిర్ధారించాలంటే పల్స్ చూస్తాడు. పల్స్ ఉందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా, ఐపిల్స్ ఎలా ఉన్నాయి, ఐపిల్స్ అబ్రాడ్ అయ్యాయా లేదా, ఇవన్నీ చూసి చివరికి ఈసీజీ తీసి అప్పుడు నిర్ధారిస్తాడు ఇతను చనిపోయాడు, ధృవీకరణ పత్రం ఇస్తాడు. మరణించాడని ఎక్స్పర్ట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత వైద్య శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి ఈ సమయంలో కూడా డాక్టర్లు సైతము బ్రతికి ఉన్న వ్యక్తిని చూసి చనిపోయాడు అని అనుకునే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. ఉదాహరణ చూసినట్లయితే మీరు నా చేతిలో ఒక చార్ట్ చూస్తున్నారు. ఈ చార్ట్లో ఒక స్త్రీ కనబడుతుంది. ఒక నెల రోజులు కూడా కావలేదు, తిరుపతిలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏమిటా సంఘటన? ఈ స్త్రీ డెలివరీ కోసము, ప్రసవం కోసము హాస్పిటల్ని తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అంటారు కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోయింది, ఆపరేషన్ చేసి బయటికి తీస్తా అని చెప్తారు. ఆ లోపల తల్లి కూడా చనిపోయింది. డాక్టర్స్ చాలా ప్రయత్నం చేస్తారు, ఒకరోజు వెంటిలేటర్ పై ఉంచుతారు, చివరికి లాభం లేదు. ఈ స్త్రీ చనిపోయిందని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. దాదాపుగా 2-3 డాక్టర్స్ కలిపి డిక్లేర్ చేశారు ఈ స్త్రీ చనిపోయిందని. బంధువులకి చెప్తారు, బంధువులు ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లిపోయారు, శవాన్ని తీసుకెళ్తారు. బంధువులందరూ వచ్చేసారు. చివరికి అన్ని కార్యక్రమాలు అయిపోయి ఇంకా శ్మశానానికి తీసుకెళ్లే సమయంలో ఆ స్త్రీ శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది, స్పృహలోకి వచ్చింది. చూసారా, బ్రతికి ఉన్నటువంటి ఈ స్త్రీని చూసి డాక్టర్లు సైతం పొరపడ్డారు. బ్రతికి ఉన్న ఈ స్త్రీని చూసి బంధువులందరూ దగ్గరగా ఏడ్చేవారు సైతము పొరపడ్డారు. ఇలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉంది. యేసు వారు బ్రతికే ఉన్నారు. సైనికులు ముట్టుకొని కూడా పుట్టుకోలేదు, దూరంగా చూసి అనుకున్నారు. ఇతను అప్పటికే మృతి నొంది ఉండుట చూసి కాళ్ళు విరగొట్టలేదు. చూడండి, దేవుడు కాళ్ళు విరగకుండా రక్షించుకుంటా అన్నాడు.
సైనికులకి అలా కనపరిచాడు. మరి సైనికులు ఏమనుకున్నారు? యేసు చనిపోయాడు అనుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళారు. ఎక్కడికి? రాజ్యానికి వెళ్ళారు. పీలాతుకు చెప్తున్నారు ఆయన చనిపోయాను అంటే పీలాతు అంటున్నాడు ఆశ్చర్యపోయాడు, అప్పుడే ఆయన చనిపోయానా? ఎందుకు ఆశ్చర్యపడే తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తిని సిలువేస్తే అంత తొందరగా చావడు. ఉదాహరణకి మన భారతదేశంలో ఎవరినైనా మరణ శిక్ష వేయాలంటే ఉరి తీస్తారు. ఉరి తీస్తే 2-3 నిమిషాల్లో చనిపోతారు. షూట్ చేస్తే 1-2 నిమిషాల్లో చనిపోతారు. కానీ సిలువేస్తే వెంటనే చావడు. ఎందుకంటే బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ కాదు. అలా వేలాడుతూ ఉంటాడు. బలహీనుడైపోయి బాగా బలహీనమై ఆహారం లేక నీళ్ళు లేక చనిపోవడం కనీసం 3-4 రోజులు సమయం పడుతుంది. కేవలం 3-4 గంటల్లోనే ఎలా చనిపోతాడు? పీలాతు ఆశ్చర్యపోయాడు. వాస్తవానికి చనిపోలేదు. సైనికులు అక్కడ ఉన్నటువంటి 2 దొంగలు చనిపోలేదు, వారిని చంపారు. యేసువారు బ్రతికే ఉన్నారు. దేవుడు వారికి చనిపోయినట్టుగా కనపరిచాడు. ఒకవేళ ఆ స్థానంలో నేను ఉన్నా, మీరు ఉన్నా, మనం కూడా చనిపోయాడని అనుకుంటాం. ఎందుకంటే దేవుడు ఆ విధంగా కనపరిచాడు కాబట్టి. గొప్ప సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత సోదర మహాశయులారా, కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 17-18 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. 17వ వాక్యంలో ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఎవరండి ఈ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి మరెవరో కాదు, కేవలం యేసు మాత్రమే. మరి ఈ లేఖనం నెరవేరింది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వాక్యంలో చూడండి ఏముంది? ఆయన శ్రమ పడిన తరువాత, చనిపోయి తిరిగి లేచిన తరువాత కాదు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి ఎగుబడుచు, ఎవరికి? తన శిష్యులకు ఎగుబడుచు తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నారు. అనేక ప్రమాణాలు చూపించి తను సజీవుడిగా కనబరుచుకున్నారు. అనేక ప్రమాణాలు చూస్తున్నారు. కావాలంటే మీరు నా చేతులు పెట్టి చూడండి, కాళ్ళు పెట్టి చూడండి, ఆహారం తింటున్నారు. ఆయన ప్రూఫ్స్ ఇస్తున్నారు, సజీవుడిగా కనబరుచుకున్నారు. 118వ కీర్తన 18వ వాక్యం చదవండి. అద్భుతమైన వాక్యం కనబడుతుంది. ఏమిటది? యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. కఠినంగా శిక్షించాడు యెహోవా, కానీ మరణానికి అప్పగించలేదు. అంటే చనిపోయాడని అర్థమవుతుందా? లేదు. యేసు మరణానికి అప్పగించజేయబడలేదు. యేసు అని దేవుడు కాపాడుకున్నాడు, రక్షించుకున్నారు. యేసు సజీవంగా ఉన్నారు అన్న విషయము ఈ లేఖనం ఆధారంగా చెప్తుంది. యేసు వారు అన్నారు, లేఖనాలు తెలియని వారు పొరపడతారు అన్నారు. ఇప్పటివరకు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చూసాము, ఆయన సదాకాలం ఉంటాడని. కీర్తనల గ్రంథాల ప్రకారంగా చూసాము, యేసు రక్షించబడతారు, యేసు కాపాడబడతాడు, యేసు సజీవంగా ఉంటాడని. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఏమని చెప్తున్నాయి బైబిల్లో? ఉదాహరణకి యెషయా ప్రవక్త రాసిన గ్రంథాన్ని చూసినట్లయితే 42వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. 1వ వాక్యంలో ఉంది, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఏమన్నాడు యెహోవా? ఇదిగో నేను ఆదుకొను సేవకుడు. ఆదుకొను సేవకుడు అంటున్నాడా? ఉట్టి సేవకుడు అంటున్నాడా? నేను ఆదుకుంటాను అంటే కాపాడుతాడనా? వదిలేస్తాడనా? ఆదుకుంటాడు ఆపదల్లో. ఇది విషయము. మరి నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణానికి ప్రియుడు. 7వ వాక్యం చదవండి. యెహోవా ఏమంటున్నాడు అక్కడ? యెహోవానైనా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. యేసువారు ఏమంటున్నారు? 22వ అధ్యాయము 1వ వాక్యంలో, నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అంటున్నారు. యేసేమో దేవుడు నన్ను వదిలేసాడు అంటున్నారు. అక్కడ యెహోవా ఏమంటున్నారు? నీతి విషయంలో నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను వదిలేలేదు, నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను. 7వ వాక్యం చదివినట్లయితే అక్కడేముంది? నిన్ను కాపాడి ప్రజలకి నిబంధనగాను అన్యజనులకి వెలుగుగాను నేను చేసేదను అంటున్నారు. నిన్ను కాపాడి అంటే రక్షించబడతారని. చూడండి, ఇన్ని లేఖనాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చివరికి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వాక్యం చదివినట్లయితే అక్కడేముంది? ఒకే వాక్యంలో 4 లేఖనాలు ఉన్నాయి. ఒకే వాక్యంలో. ఏమిటి ఆ వాక్యము? 14వ వాక్యం ఏముంది అక్కడ? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. 4 లేఖనాలు. ఏమిటి? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. రెండోది, అతడు గోతిలోకి పోడు. మూడోది, అతను చనిపోడు. నాలుగోది, అతనికి ఆహారం తప్పదు. నేను అడుగుతున్నాను, ఈ 4 లేఖనాలు ఎవరి విషయంలో నెరవేరాయి? ఎవరో విషయంలో కాదు,
యేసు క్రీస్తు విషయంలో నెరవేరాయి. ఎలాగా? మొదటిది, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఎలా? యేసువారిని సిలువేశారు. బైబిల్ ప్రకారముగా సిలువేసిన తర్వాత 3-4 రోజులు చనిపోయేంత వరకు వదిలేయలేదు. సబ్బతు దినం మొదలవుతుంది కాబట్టి అన్ని త్వరగా దించేశారు. చనిపోయాడు అనుకొని కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందాడు. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందాడు. అతను గోతిలోకి పోడు. మరి యేసువారు అక్కడ గోతిలోకి పోయారంటే యేసువారిని యూదుల సంప్రదాయం ప్రకారంగా గోతి తీసి పాతి పెట్టడం జరగలేదు. అక్కడ ఏం జరిగింది? యోహాను సువార్త 19వ అధ్యాయము 41, 42 వాక్యాల్లో అక్కడ ఉంది, యేసేపు తన కోసం తొలిపించుకుని ప్రత్యేక సమాధిలో పెట్టారు. అది ఒక రాతి బండను తొలిచి ఒక గదిలాగా ఏర్పాటు చేశారు. ఆ గది ఎంత విశాలంగా ఉంటుందంటే దానిలో ఒక మానవుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కొంతమంది కలిసి కూర్చోవచ్చు కూడాను. అంత విశాలంగా ఉన్నటువంటి రాతి సమాధిలో పెట్టారు. గోతిలోకి పోలేదు. మూడో విషయం ఏమిటి? చనిపోడు. అతను చనిపోడు. ఎవరండి చనిపోని వ్యక్తి? యేసే. చనిపోడు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు? అతను చనిపోతాడని అందరూ అనుకుంటారు, భ్రమపడతారు. కాబట్టి లేఖనం అతను చనిపోడని స్పష్టంగా ఉంది. 118వ కీర్తన 18వ వాక్యంలో ఏం తెలిసింది? యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. చనిపోలేదానా? ఆయన సజీవంగా ఉన్నారు. ఆ తర్వాత 4వ లేఖనము, ఆయనకి ఆహారము తప్పదు. ఈ లేఖనం ఎలా నెరవేరింది? యేసువారు శ్రమపడిన 3వ రోజు తర్వాత యేసు శిష్యులు ఏడుస్తున్నారు. ఆ పైగదులు, మేడ పైగదులు, ఆ గదిలోకి యేసువారు వస్తారు. యేసువారు వచ్చి ఆయన అనేక సాక్ష్యాలు చెప్తున్నారు. వారు నమ్మరు. అప్పుడు అంటారు, మీ దగ్గర తినుటకు ఏమైనా ఆహారం ఉన్నదా? లూకా సువార్త 24వ అధ్యాయము 41, 42 వాక్యాలు చదవండి. మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా? వారు కాల్చిన చేప ముక్కనిస్తారు. వారు ఎదుటనే కాల్చిన చేప ముక్క యేసువారు భుజిస్తారు. ఆయనకి ఆహారం తప్పలేదు. 4 లేఖనాలు ఏమిటివి? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఎవరు? యేసు. గోతిలోకి పోడు. ఎవరు? యేసు. చనిపోడు. ఎవరు? యేసు. అతనికి ఆహారం తప్పదు. ఎవరికి తప్పలేదు? యేసు వారికి స్పష్టంగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఇది ప్రవక్తల గ్రంథాల నుంచి చూసాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 18వ వాక్యంలో చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ప్రవచించిన విషయము నెరవేరినది. దేవుడు ఏమో ప్రవచింపజేశాడు సమస్త ప్రవక్తల ద్వారా? క్రీస్తు శ్రమపడునని, చనిపోయి తిరిగి లేస్తాడని లేదు. ఆ తర్వాత చివరిగా ఇప్పటివరకు చూసాము, మోషే ధర్మశాస్త్రం గురించి చూసాము, కీర్తనల గ్రంథాల గురించి చూసాము, యెషయా ప్రవక్తల గ్రంథాలను చూసాము. చివరగా యేసువారు స్వయంగా చెప్పిన విషయాలు మనం చూద్దాం. యేసువారు చెప్పిన విషయాలు చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వాక్యంలో యేసువారి దగ్గరికి కొంతమంది వచ్చి అడుగుతున్నారు. ఏమని? మా కోసం ఒక సూచక క్రియని చూంచు, ఒక అద్భుతాన్ని, మిరాకిల్ని చూంచని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసువారు అంటున్నారు, నేను యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇంకా ఏ సూచక్రియ కూడా వారికి చూయించను. యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో అలాగున ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. చూడండి, యేసువారిని మెరాకిల్ చూంచమంటున్నారు. మెరాకిల్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఉదాహరణకి హిమాలయ పర్వతాల నుంచి కింద పడిపోయాడు, చిత్తైపోయి చనిపోయాడు. మెరాకిలా? కాదు. మెరాకిల్ అంటే ఎలా ఉండాలి? హిమాలయ పర్వతాల నుంచి పడిపోయిన తర్వాత లేచి బట్టలు దులుపుకొని నవ్వుకుంటూ వస్తున్నాడు. అది మెరాకిల్. యోనా నీ సముద్రంలో పడేశారు, చనిపోయాడు. చనిపోతే మెరాకిలా? కాదు. యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అది మెరాకిల్. సిలువేసేశారు, చనిపోయారు. మెరాకిలా? కాదు. బ్రతికే ఉన్నాడు. అది మెరాకిల్. యేసువారు ఏమన్నారు? యోనా ఏలాగునా 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో అలాగునే ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. ఏలాగు యోనా ఉన్నారు? యూనుస్ ఎలా ఉన్నారు? బ్రతికి ఉన్నారా? చనిపోయి ఉన్నారా? యోనా బ్రతికి ఉంటే యేసు బ్రతికి ఉంటారు. యోనా చనిపోయి ఉంటే యేసు చనిపోయి ఉంటారు. యోనా లాగా ఉంటున్నారు. యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసు కూడా బ్రతికే ఉన్నారన్న విషయం మనకి తెలుస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఇప్పటివరకు మనం చూసాము, మోషే ధర్మశాస్త్రం నుండి యేసు సదాకాలము ఉంటారని, కీర్తనల గ్రంథాల నుండి యేసు రక్షించబడతారని, ప్రవక్తల గ్రంథాల నుండి ఆయన చనిపోడు అని యేసువారు చెప్పిన లేఖనం చూసాము, యోనా లాగా సజీవముగా ఉంటారు అని. అయితే బైబిల్లో మనం పరిశీలనగా చదివినట్లయితే యేసువారు దేవా నన్ను రక్షించు అని ప్రార్థన చేసినట్లుగా, 1, దేవుడు యేసుతో నేను నిన్ను రక్షించుకుంటాను అని వాగ్దానం ఇచ్చినట్లుగా, 2, 3 దేవుడు యేసుని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, యేసు చనిపోలేదు, సజీవంగా ఉన్నాడు అన్నట్లుగా బైబిల్లో చూసుకుంటే అనేక 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 లేఖనాలు మనకు కనబడుతుంటాయి.
ఉదాహరణకు చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 1వ వాక్యంలో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వాక్యంలో, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 4వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్యంలో, అదే విధంగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యంలో, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యంలో, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17, 18, 19 వాక్యాల్లో, అదే విధంగా కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 1వ వాక్యంలో, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 3వ వాక్యంలో, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 14వ వాక్యంలో, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 15, 16 వాక్యాలు, అదే విధంగా కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 31వ వాక్యంలో, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 1వ వాక్యంలో, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 4వ వాక్యంలో, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 6వ వాక్యంలో, 7వ వాక్యంలో, 8వ వాక్యంలో, అదే విధంగా 118వ కీర్తన 5వ వాక్యంలో, 118వ కీర్తన 17వ వాక్యంలో, 18వ వాక్యంలో, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం రాసినటువంటి 42వ అధ్యాయం 1వ వాక్యంలో, యెషయా గ్రంథం రాసిన 42వ అధ్యాయం 7వ వాక్యంలో, యెషయా గ్రంథం రాసినటువంటి 51వ అధ్యాయం 14వ వాక్యంలో, యెషయా గ్రంథం రాసినటువంటి 53వ అధ్యాయం 10వ వాక్యంలో, అదే విధంగా చూసినట్లయితే సువార్తల్లో మత్తయి సువార్త రాసినటువంటి 12వ అధ్యాయం 38వ వాక్యంలో, మత్తయి సువార్త రాసినటువంటి 26వ అధ్యాయం 39వ వాక్యంలో, మార్కు సువార్త రాసినటువంటి 16వ అధ్యాయం 10, 11 వాక్యాల్లో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 12, 13 వాక్యాల్లో, యోహాను లూకా సువార్త రాసినటువంటి 24వ అధ్యాయం 23 వాక్యంలో, లూకా సువార్త రాసినటువంటి 24వ అధ్యాయము 37 నుండి 42 వాక్యాలలో, అదే విధంగా యోహాను సువార్త రాసినటువంటి 19వ అధ్యాయము 34 వాక్యంలో, యోహాను సువార్త రాసినటువంటి 20వ అధ్యాయం 17వ వాక్యంలో, యోహాను సువార్త రాసినటువంటి 20వ అధ్యాయం 27వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, ఇలా అనేక లేఖనాలలో మనకు కనబడుతుంది. ఏమని? యేసు రక్షించని ప్రార్థన చేశాడని, దేవుడు రక్షించుకున్నాడన్న లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి సోదర మహాశయులారా, ఈ లేఖనాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటి? బైబిల్ ప్రకారంగా యేసువారు శిలువపై చనిపోలేదు. ఖురాన్ ప్రకారముగా యేసువారు శిలువపై చనిపోలేదని ఏకైక విషయము, ఏకాభిప్రాయంలో ఉన్నటువంటి యేసు శిలువపై చనిపోలేదన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే రోమా 14వ అధ్యాయము 23వ వాక్యం చూసినట్లయితే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏ విశ్వాసము? లేఖనాల ఆధారంగా ఉన్న విశ్వాసము. దానికి మూలం కానిది అది పాపము. లేఖనాల ఆధారంగా యేసు శిలువపై చనిపోలేదు అని ఉంది, యేసు శిలువపై చనిపోయారు అని విశ్వాసం కలిగి ఉంటే అదే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి సోదర మహాశయులారా, ఇది నిత్య జీవానికి నిత్య మరణానికి సంబంధించిన విషయము. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది కాదు. ఎందుకో తెలుసా? ఒకని మార్గం అతనికి యథార్థంగా కనపడును, కానీ తుదకు అదే అతని మరణాన్ని చూస్తుంది. కాబట్టి ఏమి చేయాలి? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయో పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత వాస్తవం ఏమిటో తెలుసుకుని వాస్తవాన్ని విశ్వసించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ సోదరులారా, క్రైస్తవులు ముస్లింలకు శత్రువులు కాదు, ముస్లింలు క్రైస్తవులకు శత్రువులు కాదు. కానీ క్రైస్తవ మరియు ముస్లింలు ఇద్దరికీ ఒక శత్రువు ఉన్నాడు, సాతాను. వాడు మనల్ని వెడగొట్టి నిత్య మరణానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. మనం కలిసి ఉండాలి. ఏ విషయంలో? 133వ కీర్తన 1వ వాక్యంలో, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏ విషయంలో కలిసి ఉండాలి? విశ్వాస విషయాల్లో కలిసి ఉండాలి. కలిసి భోంచడం, కలిసి చదువుకోవడం, కలిసి బిజినెస్ చేయడం కాదు, విశ్వాస విషయాల్లో కలిసి ఉండాలి. కలవమనే ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై చనిపోలేదు అని ఏకైక అభిప్రాయంలో విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని బైబిల్ కూడా మనతో కోరుతుంది. అయితే సోదర మహాశయులారా, మరి నేను ఏవైతే లేఖనాలు చెప్పానో ఈ లేఖనాల్ని చెప్పండి భాగ్యం దేవుడు నాకు కలగజేశాడు, వినే భాగ్యాన్ని దేవుడు మీకు కలగజేశాడు. మరి నా ప్రియతమ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని నేను ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని? వీటిని పరిశీలించండి. ఎందుకంటే నిత్య జీవానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ లేఖనాన్ని పరిశీలించండి. ఒకవేళ నా ఈ ప్రసంగం తర్వాత కూడాను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారి ప్రసంగంలో యేసు శిలువపై చనిపోయారు అని వాదించదలుచుకుంటే వారి మీద 2 బాధ్యతలు ఉంటాయి. మొదటి బాధ్యత ఏమిటి? నేను ఏవైతే లేఖనాలు ఇక్కడ కోట్ చేశానో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. వాటికి సమాధానం చెప్పాలి ముందుగా. ఆ తర్వాత యేసు శిలువపై చనిపోయారు అనండి విషయం వారి వెలుగులో ఏమైనా లేఖనాలు ఉంటే వారు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. కాబట్టి చివరగా మరి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 4వ సూరా నిసా 157, 158 వాక్యాల యొక్క
అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. వకౌలిహిం, వారు అంటున్నారు, ఎవరు యూదులు అంటున్నారు, ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మరియమ వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ శుబిహ లహు వ ఇన్నల్లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిం మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిహి లత్తిబా జన్ని వమా ఖతలుహు యకీనా. వారు వాస్తవానికి అన్ని చంపలేదు, వారు భ్రమకి గురి చేయబడ్డారు. మరేమైంది? యేసు వారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు. 158లో బర్రఫాఉల్లాహు ఇలైహి వకానల్లాహు అజీజన్ హకీమా. వాఖిరు దౌనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ UIRC వారి యొక్క మరి ఆధారపూరితమైనటువంటి ప్రసంగాన్ని ఆలకించారు. మరి ఎంతో వారు చక్కగా చాలా వర్సెస్ని బైహార్ట్ చేసి మరి లేఖనాల్ని కోట్ చేస్తూ మరి ప్రసంగాన్ని కొనసాగించారు. మరి దీనికి వారు ఉపయోగించున్న సమయము ఇంకా 1 నిమిషం 1.2 మినిట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే సమయం పూర్తిగా అయిపోయినట్టే కన్సిడర్ చేయబడుతుంది. ఇప్పుడు షఫీ గారి యొక్క ఈ చర్చపై, వారి యొక్క ఈ ప్రసంగంపై మరి గౌరవనీయులు పాస్టర్ కె. జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు తమ యొక్క మరి వారి యొక్క వాదనని 45 నిమిషాల పాటు కొనసాగించగలరని నేను కోరుతున్నాను. 45 మినిట్స్. మరి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఆలకించాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు చక్కటి మాటలు చెప్పిన షఫీ గారికి, సహోదరులకు, ఇలియాస్ అహ్మద్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన నా ముస్లిం సోదరులకు, నా క్రైస్తవ సోదరిమణులకు, ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. మరి కొద్దిసేపు మరి యేసు ప్రభు శిలువ మీద మరణించాడు అనే లేఖనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు బ్రదర్ అనేకమైన రిఫరెన్సెస్, చాలా రిఫరెన్సెస్ కంటస్థ పెట్టారు. మరి అందరికీ తెలిసిందే, అది చాలా మంది క్లాప్ చేశారు. ఐ థింక్ బ్రదర్ షఫీ ఇస్ ఫేమస్ ఫర్ బై హార్టింగ్ రిఫరెన్సెస్. చాలా రిఫరెన్సెస్ కంటస్థ పెట్టారు. అయితే నేను కూడా మరి కొన్ని లేఖనాలని మరి వాక్యంలో నుంచి మీకు చూపించే ముందుగా మరి బ్రదర్ నాకు ఒక మాట చెప్పి ఆయన దిగిపోయారు. ముందు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి అప్పుడు నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకో అన్నారు. సరే, అయితే మరి బ్రదర్ చెప్పిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పిన తర్వాతే నేను చెప్పడం జరుగుతుంది. బ్రదర్ ఆయన ప్రారంభంలోనే ఒక మాట చదివి ఇక సభను ప్రారంభించారు. దివ్య ఖురాన్ నుంచి చదివారు. 4:157-158లో వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలువ పైకి ఎక్కించను లేదు. అంటే ఖురాన్ ఏం చెప్తుందంటే అసలు యేసు ప్రభుని చంపలేదు, సరికదా, అసలు శిలువ మీదే ఎక్కించలేదు అన్నారు. శిలువ మీదే ఎక్కించలేదని చెప్పిన తరువాత బ్రదర్ కోట్ చేసిన రిఫరెన్స్ ఏంటంటే మరలా కీర్తనల గ్రంథం నుంచి ఆయన చెప్తూ, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 16వ వచనం చెప్పారు. అందులో ఏముందంటే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అది మాత్రం కరెక్టే, పాదాలని చేతుల్ని పొడడం కరెక్టే, శిలువ మీద ఎక్కించడం మాత్రం తప్పు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. అలా యేసయ్య పాదాలని చేతుల్ని పొడిచింది శిలువ మీదకేసి ఆయన మేకులతో దగ్గొట్టారు. శిలువ వేయకుండానే పాదాలు మేకుల్ని ఎలాగా పొడిచారు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బ్రదర్ ఒక కీర్తన 34వ కీర్తన 17వ వచనం చెప్తూ మాట అన్నారు. 17వ వచనంలో, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని చెప్పి యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును అని ఈ మాటను యేసు ప్రభు వారి యొక్క మరణమే లేదు కాబట్టి మరణం తప్పించాడు దేవుడు అని యేసు ప్రభు వారికి పెట్టడం జరిగింది. ఎప్పుడన్నా కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన పైన ఫుట్ నోట్ మనం చదవాలి. ఆ ఫుట్ నోట్ లో ఏముందని చూసినట్లయితే 34వ కీర్తన పైన ఫుట్ నోట్ లో, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు ఎక్కడ చెప్పాడు ఆ మాట? శత్రువుల చేతిలో చిక్కుపోయాడు, అక్కడ పిచ్చోళ్ళ నటించాడు. నీకు రిఫరెన్స్ కావాలంటే సమూయేలు 1వ గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. చుట్టూరు శత్రువులు ఉన్నారు,
ఆ శత్రువుల్లో ఉన్నప్పుడు దావీదు అక్కడ సొంగ కార్చుకుంటూ పిచ్చోళ్ళ నటిస్తూ ఉంటే ఆ యొక్క రాజు దావీదుని చూసి మన శత్రువు మన ప్రజలను చంపిన దావీదుకి మన దేవుడు సరైన శిక్ష విధించాడు, మనం చంపితే ఇప్పుడే చచ్చిపోతాడు, ఎందుకు వీడిని ఇలా వదిలేయండి అన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టిన మరణములో నుంచి అతను ఎలా తప్పించాడో ఆ సంభాషణని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వివరించి చెప్పాడు. దాన్ని సిలువ మరణానికి పెట్టడం అనేది అంత మ్యాచ్ అవ్వందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే బ్రదర్ కీర్తనలో అనేక కీర్తనలు చెప్పారు. అన్ని కీర్తనలు యేసు ప్రభువుకే పెట్టేశారు. అయితే దావీదు భక్తుడు 34వ కీర్తన ఇలా రాస్తే ఖురాన్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని ప్రవక్తగా ఖురాన్ కూడా నమ్ముతుంది. నమ్మడమే కాదు, యేసు ప్రభుని చాలా గౌరవిస్తుంది ఖురాన్ ఒక పవిత్రమైన వ్యక్తిగా. మరి అదే దావీదు 34వ కీర్తన రాసిన దావీదు 51వ కీర్తనలో నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయమంటే ఇది యేసయ్యకి జనదా? అంటే యేసయ్య యొక్క పాప, అంటే యేసయ్య యొక్క దోష, యేసయ్య యొక్క వ్యభిచార, రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు ప్రభు అంటే యేసయ్య యొక్క మర్డరా? దావీదు ఇక్కడ ఈ 54వ కీర్తన రాసినప్పుడు కూడా పైన ఫుట్ నోట్ చదవండి. ఇక్కడ ఏ సందర్భంలో రాశాడు? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అప్పుడు ఒక పెద్ద పాపం చేశాడు దావీదు, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు, అన్యాయంగా చంపాడు. ఆ రిపెంటెన్స్ లో మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి ఈ కీర్తనలో ప్రతి కీర్తన దేవునికి మనము అది యేసు ప్రభు జీవితంకి మనం దాన్ని రిలేట్ చేయకూడదు అనేది ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 19:30వ వచనంలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుంటుండగా ప్రక్కన బల్లె పొడిచాడని చెప్పి అసలు బ్లడ్ ఎప్పుడు గడ్డ కడుతుంది, ఎన్ని నిమిషాల్లో గడ్డ కడుతుంది అని ఆయనకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు. అది 100% వాస్తవమే. నేనేమంటున్నానంటే మన ప్రస్తుతం టాపిక్ ఏంటి? యేసు ప్రభు టాపిక్ ఏంటండి? సిలువపై మరణించాడా లేదా? ఇక్కడ దీన్ని 2 పీసెస్గా చేస్తే మరణించడానికి ముందు సిలువ వేయబడ్డా లేదా, సిలువ వేయబడ్డా మరణించాడా, ఈ రెండు చూసుకుంటే బ్రదర్ చెప్పిన ఆర్గ్యుమెంట్ లో చాలా వరకు సిలువ మీద ఉన్న సిచ్యువేషన్ వర్ణించారంటే మరి అది సిలువ వేయబడ్డాడని బ్రదర్ నమ్ముతున్నారు లేదనేది నాకు ఒకటి తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అదే ఖురాన్లో మరి ఖురానే మస్జిద్ అనే ఖురాన్లో ఒక మాట ఉంది, అది మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 5:17 అందులో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు దేవుడైనచో తన చావును తప్పించుకొనగలడు కదా, అట్లు కానేరదు. యేసుక్రీస్తు దేవుడైనచో అతడు తన చావు నుంచి తప్పించుకొనగలడు కదా. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు కాబట్టి చావును తప్పించుకోలేదంటే మరణించాడు. మరి ఆ మాటకి బ్రదర్ ఏమంటారు అనేది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుక్రీస్తు దేవుడు అయితే ఆయన చావు నుంచి తప్పించుకోవాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు చావు నుంచి తప్పించుకోలేడు కదా. తప్పించుకోలేడంటే చచ్చిపోయాడంటే మరి ఖురాన్ ఏమో చచ్చిపోలేదని చెప్తుంది. నెక్స్ట్ మరొక ఖురాన్ మీ ముందు పెడుతున్నాను, పవిత్ర ఖురాన్లో ఇందాక బ్రదర్ చెప్పిన వాక్యంలోనే 5:157, 158లో చూసినట్లయితే మరియమ్మ కుమారుడు అల్లా ప్రవక్త యేసును మేము చంపితిమి అని వారందరూ, నిజమునకు వారు అతనిని చంపలేదు, అతనిని సిలువపై వేలాడి తీసిరే గాని చంపలేకపోయిరి. ఈ ఖురాన్ ఏమో యేసు ప్రభుని సిలువ మీద వేలాడి తీసేశారని చెప్తుంది. మరి ఇది దివ్య ఖురాన్ ఏమో యేసు ప్రభు నాకు సిలువే వేయలేదని చెప్తుంది. మరి ఈ ఖురాన్ ఏమో యేసు ప్రభు నిజంగా దేవుడైతే ఆయన మరణం తప్పించుకుందుడు కదా అంటుంది. మరి దీనికి కూడా నాకు ఆన్సర్ తర్వాత బ్రదర్ చెప్పాలని కోరుచున్నాను. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాటలు మీ ముందు పెడుతున్నాను, యేసు ప్రభు శిష్యుల నోటి నుండి వచ్చిన మాటలు మీ ముందు పెడుతున్నాను. చూడండి, యేసు ప్రభు వారి సొంతంగా ఆయన నోటి నుండి పలికిన మాటలు. మత్తయి సువార్త 16:21 వచనం, అప్పటి నుండి పెద్దల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టెను. చంపబడి ఎవరన్నారు ఈ మాట? దిస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ స్పీచ్.
యేసు ప్రభు స్వయంగా మాట్లాడినమాట. నెక్స్ట్ అదే మత్తయి సువార్త 17:22-23 వచనాలు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు. ఇది ఎవరన్నారు? యేసు ప్రభు అన్నమాట. ఇప్పుడు బైబిల్లో కొన్ని రకాలు ఉన్నాయి. జీసస్ డైరెక్ట్ స్పీచ్ ఉన్న వర్డ్స్ రెడ్ లెటర్స్ తో ఉంటాయి కొన్ని బైబిల్స్ లో. ఆ బైబిల్ ఉంటే చూడండి, నేను చెప్పిన రెడ్ లెటర్స్ తో ఉంటాయి. యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ మత్తయి సువార్త 20:18 వచనం. ఆయనను అప్పగించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. సిలువ వేయడం అనేది ఆయన నోటంటే చెప్పిన విషయం. నెక్స్ట్ మార్కు సువార్త 9:31 వచనంలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి, అక్కడ కూడా ఆయన సిలువ వేయబడుతుందని మరి క్లియర్ గా చెప్పాడు. లూకా సువార్త 9:22 వచనం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను యాజకుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లెగిసినని లూకా సువార్త మరి చెప్తున్నాడు. మరలా అదే లూకా సువార్త 18:31 వచనంలో ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఇందాక బ్రదర్ చెప్పారు, ప్రవక్తల చేత చెప్పబడిన మాటలన్నీ నెరవేర్చబడును. అదే నెరవేరింది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 18వ వాక్యంలో చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ప్రవచించిన విషయము నెరవేరినది. దేవుడు ఏమో ప్రవచింపజేశాడు సమస్త ప్రవక్తల ద్వారా? క్రీస్తు శ్రమపడునని, చనిపోయి తిరిగి లేస్తాడని లేదు. వారు ఆయనను అపహసించి, అవమానపరిచి, ఉమ్మి వేసి, కొరడాలతో కొట్టి చంపుదురు. ఈ మాట స్వయంగా యేసు ప్రభు అన్నమాట. ఒకవేళ ఇన్ని డైరెక్ట్ స్పీచ్ అన్న మాటల్లో కనుక యేసు ప్రభు నన్ను చంపబోతున్నారు అని చెప్పినప్పుడు, యేసు ప్రభు కనుక నేనే వాళ్ళకి అప్పగింపబడతాను, నేనే నా ప్రాణాన్ని ఇస్తానని యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చకపోతే ఆడు యేసు ప్రభు అబద్ధికుడు అవుతాడు. ఖురాన్ కూడా ఎక్కడ యేసు ప్రభుని అబద్ధికుడనో ఒక మోసగాడనో ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత ఇవన్నీ మీకు యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్లు చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు అన్న మాటని కన్ఫర్మ్ చేసిన గాస్పెల్ రైటర్స్ చెప్తున్నాను. బైబిల్లో 4 గాస్పెల్ ఉన్నాయి: మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ అన్ని చెప్పడానికి నాకు టైం లేదు. ఒక్కొక్క సువార్త నుంచి ఒక రిఫరెన్స్ అయితే ఇస్తాను. మత్తయి సువార్త 27:50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఇది మత్తయి సువార్త అన్నారు. మార్కు సువార్త 15:37 వచనం. అంతటా యేసు గొప్ప కేకలు వేసి ప్రాణము విడిచెను. ఎవరు కన్ఫర్మ్ చేశారు? మార్కు భక్తుడు కన్ఫర్మ్ చేశారు. తర్వాత లూకా భక్తుడు అన్నాడు, గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఇది లూకా భక్తుడు చెప్పిన మాట. యోహాను భక్తుడు చెప్తున్న మాట చివరిగా సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. 4 గాస్పెల్స్. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఒక్కరు రాయలేదు. ఆయన సువార్త పరిచర్య 4 గాస్పెల్ 4 రాశారు. నెక్స్ట్ ఇదంతా కూడా యోహాను భక్తుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. బట్ ఇది ఎప్పుడు రాశారంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో చనిపోయారు. విత్ ఇన్ 25 ఇయర్స్ లో ఆ టైంలోనే వారు ఉంటుండగానే వారు ప్రత్యక్షంగా రాయబడినవి. కానీ ఖురాన్ ఎప్పుడు రాయబడి ఉందో మనకు తెలుసు. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చారో మనకు తెలుసు, ఎర్లీ 7th సెంచరీ. అంటే 600 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని రాశారు మహమ్మద్ ప్రవక్త. ఇక్కడ గమనించండి, రోడ్డు మీద ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ తర్వాత మర్డర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి అక్కడ లేని వ్యక్తి ఇంకొకటి చెప్తున్నాడు స్టోరీ. ఎందులో ఎక్కువ పెర్ఫెక్షన్ ఉంటుంది అనేది మన విజ్ఞత వదిలేద్దాం. కాబట్టి FIR అన్నారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. బైబిల్ ఈజ్ ద FIR. బైబిల్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది 3rd పర్సన్ చెప్పింది కాదు, ఫస్ట్ పర్సన్ చెప్పింది. అయితే ముస్లిం సోదరులు ఏమంటారంటే బైబిల్ తిరిగి రాయబడడం జరిగింది. ఓకే, బైబిల్ తిరిగి రాయబడడం జరిగింది. ఖురాన్ నేను 3 ఖురాన్లు చూపించాను, ఇంకా ఎన్ని ఖురాన్లు ఉన్నాయి మరి నాకు తెలియదు. మరి అయితే మేము వాడేది మాత్రం దివ్య ఖురాన్ కాబట్టి ఆ దివ్య ఖురాన్లో నుంచి చూపించండి, లేక ఆ దివ్య ఖురాన్ ఫాలో అవుతామండి అన్నారు. నేనంటాను బైబిల్ కూడా ఒక బైబిల్ కాదు, అనేకమైన వెర్షన్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది. ఆ బైబిల్లో అనేకమైన వెర్షన్స్ ఉన్నాయి. మీరు ఏ బైబిల్ అన్నా తీసుకురండి,
ఏ బైబిల్ అన్నా యేసు సిలువ వేయబడలేదని చూపించండి. ఏ బైబిల్ అన్నా, నేను ఈ ఖురాన్ కాదు ఆ ఖురాన్ అంటారేమో కానీ మీరు మాత్రం ఏ బైబిల్ అన్నా తెచ్చుకోండి, యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన చంపబడలేదని చెప్తే దాన్ని బట్టి మీ వాదన స్టాండ్ అవుతుందని నేను చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇక్కడ చూసినట్లయితే 4 గాస్పల్ రైటర్స్ మనం చూసాము, యేసు ప్రభు మాటలు చూసాము. ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన మాటల్లో యేసు ప్రభు వారి యొక్క సువార్తల్లో ఆయన ప్రతి సువార్తలో యేసు ప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పారబుల్ అని యూజ్ చేస్తాడు, అనాలజీస్ అని యూజ్ చేస్తాడు. అనగా ఉపమానాలను ఉపయోగించి ఆయన బోధించేవాడు, లేక సాదృశ్యాల ద్వారా యేసయ్య బోధించేవారు. యేసయ్య యొక్క మరణము, యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని సాదృశ్య రూపంగా ఎలా చెప్పాడు యేసయ్య చూడండి. మేము ముందు 4 సాదృశ్యాలు పెడుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఇందాక బ్రదర్ షఫీ గారు చెప్పారు యోనా గురించి అక్కడ చెప్తూ, యోనా గురించి అంటూ, యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు పగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నారు ఆ విధంగానే, అంటే అక్కడ ఆ కాంటెస్ట్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చెప్పాడు. ఎప్పుడైనా సరే బైబిల్ ఒక వర్స్ చేసి దాన్ని మనం బేస్ చేసి మాట్లాడకూడదు. దాని ముందు చదవాలా, దాని నెక్స్ట్ వర్స్ చదవాలా. దాని ముందు వర్స్ ఏమన్నారు, యేసు ప్రభుని ఒక మిరాకిల్ కోరారు. యేసు ప్రభు ఎక్కడ కూడా మిరాకిల్ని, ఒక అద్భుతాన్ని ఒక మ్యూజిషియన్ లాగా ప్రజలను సంతోషపరచడానికి ఎక్కడా చేయలేదు. ఫస్ట్ పాయింట్. 2, ఆయన పర్సనల్ గా ఎప్పుడు ఆయన ఏ అద్భుతాలని యూజ్ చేసుకోలేదు. ఆయన మిరాకిల్ చేయాలంటే అది హ్యూమన్ పవర్ తో కాదు, దైవ శక్తితోనే ప్రతి మిరాకిల్ జరగాలి. చచ్చిపోయిన వాడు లేపాలన్నా, గుడ్డోని బాగు చేయాలన్నా, కుంటోని స్వస్థపరచాలన్నా అది మానవ శక్తి వల్ల కాదు, దైవ శక్తి. ఆ దైవ శక్తి కలిగిన వాడు యేసయ్య 2 ప్లేసెస్ లో ఆ యొక్క దైవ శక్తిని ఉపయోగించలేదు. మొట్టమొదటిగా ఆయన ఉపయోగించిన దైవ శక్తి దేనికంటే ప్రజలను సంతోషపరిచే మిరాకిల్స్ కి ఆయన ఎక్కడ ఉపయోగించలేదు. 2వదిగా ఆయన పర్సనల్ నీడ్కి ఎక్కడ ఉపయోగించలేదు దైవశక్తి. యేసు ప్రభు ఆకలిగొని తినడానికి ఏమీ లేదా అని తన శిష్యుల్ని అడిగే పరిస్థితి ఉంది. యేసు ప్రభు దప్పిక కొని వ్యభిచార స్త్రీ అని తెలుసుండి కూడా, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొద్ది మంచినీళ్ళు అని అడిగాడు తప్ప 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిన దేవునికి ఆయన జానడి కడుపు నింపుకోలేడు ఆయన. కానీ ఆయన పర్సనల్ గా ఆయన మిరాకిల్స్ ని యూజ్ చేయలేదు అనే సత్యాన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభు చేసిన దాంట్లో అక్కడ యోనా విషయంలో దేవుడు మిరాకిల్ ని ఇక్కడ చెప్పాడు. ఏంటి మిరాకిల్ అంటే, ఇందాక బ్రదర్ షఫీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. యోనా చేప కడుపులో 3 రాత్రం పగల్లో బ్రతికి ఉండి బయటకు వచ్చాడు, అది గొప్ప. లేకపోతే యేసు ప్రభు చచ్చిపోయి సమాధిలో ఉండి బయటకు వచ్చాడు, అది గొప్ప అని దానికి చెప్తూ ఒక బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. పెద్ద హిమాలయ పర్వతాల నుంచి వాడు దూకేసాడు అనుకో, వాడు దూకేసి చక్కగా మళ్ళీ సెట్ అయిపోయి వెళ్ళిపోతే గొప్ప, ఆడు ముఖముఖలై చచ్చిపోతే గొప్ప అన్నారు. చూడండి, యేసు వారిని మెరాకిల్ చూంచమంటున్నారు. మెరాకిల్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఉదాహరణకి హిమాలయ పర్వతాల నుంచి కింద పడిపోయాడు, చిత్తైపోయి చనిపోయాడు. మెరాకిలా? కాదు. మెరాకిల్ అంటే ఎలా ఉండాలి? హిమాలయ పర్వతాల నుంచి పడిపోయిన తర్వాత లేచి బట్టలు దులుపుకొని నవ్వుకుంటూ వస్తున్నాడు, అది మెరాకిల్. నేను 2 గొప్ప కాదు, ముక్కలై చచ్చిపోయినాడు మళ్ళీ బతికేయడం అది గొప్ప. అంతేనా? ఏది గొప్ప? 2 ఆడు దూకేసి చొక్కా దులిపేసుకుని నడిచేయడం గొప్ప కాదు, అదే గొప్ప. అది గొప్పే కాదనట్లేదు. చచ్చిపోవడం అసలు గొప్ప కాదు. చచ్చిపోయి ముక్కలైపోయినాడు మళ్ళా బ్రతికేసి మళ్ళీ నడిచేయడం ఆడు పైనుంచి దూకున్నాడు కన్నా గొప్ప. అదే యేసు ప్రభు. అందుకనే నెక్స్ట్ వర్స్ అంటున్నాను నేను. ఆ యోనా గురించి చెప్పి నెక్స్ట్ వర్స్ ఏమన్నాడంటే, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా జీవితంలో ఆ మిరాకిలే చూసావు, నా జీవితంలో చచ్చిపోయి లేచి నడుచుకుంటూ వస్తానయ్యా, అది చూడు. అది మీకు ముందు చెప్పేది. తర్వాత యేసయ్య ఉపయోగించిన మరొక మిరాకిల్, మరొక అనాలజీ ఏంటంటే, సాదృశ్యం ఏంటంటే, మత్తయి సువార్త 21:37-38 వచనాలు చూసినట్లయితే, దేవుని యొక్క యేసు ప్రభు గురించి ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక తోట యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు కాపులకు గుర్తుకిచ్చినట్టుగా ఉంటుంది అన్నాడు. ఏంటి అని చూసినట్లయితే ఆ మాట మనం చదువుకుంటేనే బాగుంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసు ప్రభు 100% మరణించాడు అని చెప్పడానికి ఆయన నోట నుండి వచ్చిన ఇది ఎగ్జాంపుల్. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చూసినట్లయితే, చివరికి ఆ యొక్క తోట యజమానుడు ముందు తన పని వాళ్ళని పంపిస్తాడు. పంట వచ్చే టైంలో మరి కౌలుకి ఇచ్చినప్పుడు తన షేర్ ఎంతో తెచ్చుకోవాలి. పని వాళ్ళని పంపించాడు. పని వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు, కొట్టేశారు. మళ్ళీ ఇంకోటి కొంతమంది చంపేశారు. అలా కాదు, నా సొంత కుమారుని పంపిస్తే, నా సొంత కుమారుని గౌరవించి, ఇక్కడ ఆ యజమానుడు ఎవరు? యెహోవా దేవుడు. పనివారు ఎవరు? ప్రవక్తలు. కుమారుడు ఎవడు? యేసు ప్రభు.
థాట్ ఏంటి? ఈ వరల్డ్, ఈ ప్రపంచం మనుషులు, పనివారి ప్రపంచ మనుషులు. అయితే చివరిగా నా సొంత కుమారుని పంపిస్తే వారు నా కుమారుని సన్మానించడం 37వ వచనం. తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపరులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతని చంపి అతని స్వాస్యము తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడి పాడవేసి చంపిరి అంటే కుమారుని చంపిరి అంటే కుమారుని యేసు ప్రభుని చంపిరి. అది యేసు ప్రభు 100% మరణానికి రిలేట్ అయినటువంటి సాదృశ్యమని మరి ప్రజలు గమనించాలని కోరుచున్నాను. నెక్స్ట్ యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక దేవాలయాన్ని చూసి ఆయన దేవాలయంతో కంపేర్ చేసుకుంటూ అన్నాడు ఏంటంటే, ఈ దేవాలయాన్ని, అది కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. అక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపడుతుంటే ప్రభు వారు చెప్తున్న మాటలు 19వ వచనం. యేసు ఈ దేవాలయం పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. ఇల్లు పడగొట్టేసి మళ్ళీ ఇల్లు కట్టాలండి అంటారా? ఇల్లు పడగొట్టేసి ఇల్లుని మళ్ళీ లేపాలండి అంటారా? పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉంది, చాలా పెద్ద దేవాలయం. దాన్ని పడగొట్టేసి మళ్ళీ తిరిగి కట్టరా అంటామా? దాన్ని పడగొట్టేసి మళ్ళీ లేపమంటామా? ఎవ్వరం కూడా లేపమనం, కట్టమనే అంటాం. అంతేనండి. ఇల్లు పడగొట్టి మరలా కట్టు. కానీ ఇక్కడ ఇల్లు పడగొట్టేసి మరలా లేపన్నాడు. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ తప్పండి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళండి. దాన్ని డిమాలిష్ చేసి మరలా బిల్డ్ చేయనాలా? బిల్డ్ చేయలేదు, రేజ్ అప్. అక్కడ ఎవరికి? యేసయ్య ఆయన ఉద్దేశించి చెప్తున్న మాటలు. 3 దినములు నేను పడగొట్టి ఐఎమ్ గోయింగ్ టు రైజ్, నేను లేపబడతాను అని ఆయన ఉపమానము, చంపబడి ఆయన తిరిగి పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్పిన ఉపమానం అని గమనించాలని కోరుచున్నాను. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 23-24 వచనాలు చూసినట్లయితే, అంటిల్ వి డైస్ ఇట్స్ రిమైన్ అలోన్. యేసు ప్రభు ఆయన్ని దేంతో పోల్చుకున్నాడంటే గోధుమ గింజతో పోల్చుకున్నాడు. ఆ గోధుమ గింజ కప్పవేయబడి అది చస్తేనే గాని తిరిగి వృక్షముగా మారదు. నేను కూడా చంపి పాతిపెట్టి తిరిగి లేచినప్పుడు నేను అనేక మందిని ఆకర్షించుకుని నేను ఒక పెద్ద వృక్షంగా మారుతాను. ఇక్కడ గోధుమ గింజను దేంతో పోల్చాడు యేసయ్య? ఆయనతో పోల్చుకున్నాడు. అంటే గోధుమ గింజను చంపి పాతి పెట్టాలి, యేసు ప్రభు కూడా చంపబడి పాతి పెట్టబడ్డాడు. ఈ ఎనాలజీస్, ఈ యొక్క సాదృశ్యాలు చూసినట్లయితే యేసు ప్రభు మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క రిజరెక్షన్ గురించి ఎంతో క్లియర్ గా చెప్పబడి ఉన్నది నా ప్రియమైన దేవుని సంగమా. అయితే గమనించండి, ఇప్పుడు వాటిని ప్రక్కన పెట్టండి. ప్రవచన వాక్యాలు బ్రదర్ కోట్ చేశారు. ఆ ప్రవచన వాక్యాల గురించి కూడా నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 51వ అధ్యాయం ఆయన మరి క్లియర్ గా యేసు ప్రభు వారి గురించి అది రాయబడి ఉన్నదని చెప్పినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని కూడా ఆయన ఒక్కసారి పరిశీలన చేయాలని కోరుచున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే 100% యెషయా గ్రంథం బ్రదర్ కోట్ చేసింది 51వ అధ్యాయము 1-2 వచనాలను ఆయన చూపించి ఇది యేసు ప్రభు వారికి రిలేటెడ్ అన్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా యేసయ్య మరణము గురించి ఎంత క్లియర్ గా రాయబడి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే 10వ వచనములో, అతని నలగగొట్టుటకు ఇష్టమాయను, యెహోవాకిష్టమాయను. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఇక్కడ బ్రదర్ అది కోట్ చేశారు. ఎస్, అది సాధ్యమైతే అన్నారు. ఎస్, అన్ని సాధ్యమైన తొలగించగలడు. కానీ ఆయన నలగగొట్టుటకు ఆయనకి ఇష్టము కనుక ఆయన ఇష్టమని యేసయ్యకు తెలిసి వెంటనే పలికిన మాట ఏంటి? ఆయనను నీ చిత్తము సిద్ధింపజేయడు ప్రభువా, అదే నెరవేర్చు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అక్కడ చూపింది ఏంటంటే 100% ఒబీడియన్స్ ని తీసుకోవాలి. అదే ప్లేస్ లో నువ్వున్నా, అదే ప్లేస్ లో నేనున్నా, మరణమే మనకు ఎదురైనప్పుడు ప్రభువా నువ్వు మరణం తప్పిస్తేనే నువ్వు దేవుడు అని అనకూడదు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను చంపుకుంటావా, తీసుకో, నీ చిత్తం నెరవేరుగాక. మరి మరణం అనేది ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ యేసు ప్రభు జీవితంలో 100% హ్యూమన్ బీయింగ్ మనం చూడొచ్చు. యేసు ప్రభు ప్లేస్ లోని ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని భరించాడండి. లేదు, ఆయన దేవుడు కాబట్టి భరించడం కాదు, ఆయన 100% ఒక మనిషి ఆయన ప్లేస్ లో ఉంటే ప్రతి ఏ విధంగా ఎక్స్పీరియన్సెస్, ఏ విధంగా మాటలు, ఏ విధంగా ఆ యొక్క అగోని, ఆ వేదన ఉంటుందో 100% ఇక్కడ మనకు చూపించాడు. ఆ వేదనే చూపించకపోతే ఆయన యేసు ప్రభు కాబట్టి ఆయన గుచ్చుకుంటున్నా సరే నిప్పు రాదండి.
ఆయన ప్రక్కలో పొడుస్తున్నా సరే ఆయన నొప్పి రాదండి, ఇవన్నీ చెప్తారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ చెప్తున్న ప్రవచనం 53వ అధ్యాయం, యెహోవాకు నలుగుగొట్టు ఆయన నల్లగొట్టు ఇష్టమాయను. ఇంకా కొద్ది మన కిందకు వచ్చినట్లయితే 12వ వచనం, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. ప్రాణాన్ని ఇచ్చినట్టుగా ఉంది. ఇంకా అధ్యాయం అంతా చూసినట్లయితే అనేక చోట్ల ఈ విధమైన మాటలు మనకు కనబడుతున్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ టీవీలో నన్ను నా ప్రసంగాన్ని విని బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యేసు సిలువ మీద మరణించాడండి అన్నారు. మరణించాడండి అన్నాను. మా ఖురాన్ అలా చెప్పట్లేదండి అన్నారు. ఓకే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, బ్రదర్ దేన్ని నమ్మమంటారండి అన్నాడు. బైబిల్ నమ్మాలా ఖురాన్ నమ్మాలా? 100% ఆయన నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటి? బైబిలే కరెక్ట్, బైబిలే నమ్మండి అని 100% ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక పాస్టర్ని అడిగితే, ఒక ముస్లిం షరీఫ్ గారు లాంటి వాళ్ళని అడిగితే ఆయన ఖురాన్ కరెక్ట్ అంటారు. నేనేమన్నానంటే, బైబిల్ని పక్కన పెట్టండి బ్రదరు, ఖురాన్ని పక్కన పెట్టండి, కాన్స్టిట్యూషన్ పట్టుకోండి అన్నాను, రాజ్యాంగాన్ని పట్టుకోండి అన్నాను. ఏంటి రాజ్యాంగం పట్టుకోవడం? యేసు ప్రభుని చంపిన వారు యూదులా రోమీలా? యూదులు అప్పగించినప్పటికీ చంపే అధికారం రోమీలకే ఉంది. రోమీలు యేసు ప్రభు గురించి పౌలు గారు చెప్తున్న మాటలో ఒక మాట ఉంటుంది. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఒబీడియన్స్ గురించి చెప్తూ, ఆయన సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొనెను. దాన్ని ఏమంటారంటే ఫుల్ ఫ్రేజ్ సిలువ మరణము. మరణమే లేకపోతే అక్కడ సిలువ మరణం అనేది ఎలా వస్తుందండి? ఖచ్చితంగా అక్కడ 100% మరణం ఉంది, సిలువ మరణము. ఇక్కడ గమనించండి, అంటే సిలువ వేసేసి వెంటనే దింపేస్తే సిలువ వేసేసినట్టేనా? మన ఇండియన్ పీనల్ కోడ్ IPC ఉంటుంది కదండి. మరి ఎవరన్నా ఒక ఘోరమైన పాపం చేసినప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. భారతదేశ రాజ్యాంగ చట్టం తీసి చదవండి, అక్కడ ఉరి శిక్ష విధించేటప్పుడు హ్యాంగ్ హిమ్ అని మాత్రం వదలడం, అని విడిచిపెట్టడం. ఏమంటారు తెలుసా? హ్యాంగింగ్ బై నెక్ టిల్ డెత్. హ్యాంగింగ్ బై నెక్ టిల్ డెత్. అంతేగాని హ్యాంగ్ హిమ్ అంటే బ్రిటిష్ ఇండియాలో చాలా పెద్ద సంచలనం అయింది. అక్కడ వాడిని ఇలాగే ఉరేసేసి దించేశారు. వెంటనే దించేస్తే జడ్జి అన్నాడు, ఇదేంటి ఉరేసి దించే, ఆడింకా బతికున్నాడు ఏంటి, నువ్వేం జడ్జిమెంట్ చెప్పు? హ్యాంగ్ హిమ్ అన్నావు అంతే. హ్యాంగ్ చేసాం, మళ్ళీ వెంటనే విడిచిపెట్టాం. అదేనా హ్యాంగ్ హిమ్ అంటే? అప్పుడు అమెండ్మెంట్ చేశారు, హ్యాంగ్ హిమ్ టిల్ డెత్. సిలువ మరణం అనేది ఎక్కిచ్చేసి 4 మేకులు దిగ్గుడు దించేసి దింపేయడం కాదు. ఆయన కన్ఫర్మ్డ్ గా మరణించే వరకు కూడా ఆయన్ని అటు ఉంచాలి. మరణించకపోతే ఆయన్ని చంపేయాలి. బ్రదర్ అన్నారు, ఆ యొక్క సైనికులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చూసి వెంటనే పక్కనున్న దొంగల యొక్క 2 కాళ్ళు కూడా మోకాళ్ళు నరికినట్టుగా ఉన్నది. మరి యేసు ప్రభు అప్పటికే మరణించాడని కాబట్టి యేసు ప్రభువుని కాళ్ళు నరకలేదు. అయినప్పటికీ కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి అంత బల్యాన్ని మరి ప్రక్కలో పొడిచినప్పుడు మరి యేసు ప్రభు మరణించాడని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాక మరి ఆ యొక్క సైనికులు మరి ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అప్పుడే మరణించాడా? ఇక్కడ పిలాతు ఆశ్చర్యపడ్డానికి కారణం ఏంటి అంటే, బ్రదర్ చెప్పినట్టు సిలువ మరణము 3 గంటల వరకు ఖచ్చితంగా విడిచిపెడితే అలాగే కొట్టుకుంటూనే ఉంటాడు అని చెప్పారు. అప్పుడే మరణించాడా అంటే అక్కడ ఆశ్చర్యం దేనికి? తొందరగా చచ్చిపోయాడని కాదు, ఆయన అన్ని అద్భుతాలు చేసిన దైవశక్తి కలిగిన వాడు చచ్చిపోయాడా అంటే ప్రజలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యేసు ప్రభుని ఒక సూపర్ మ్యాన్ లాగా సిలువ మీద దూకేస్తాడు, మరలా కూడా మిరాకిల్ జరుగుతుంది, ఇంకా ఏదో సంథింగ్ జరుగుతుంది. ఎడం చేతి వైపు ఉన్న దొంగ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించబోయా బాబు అంటున్నాడు. ఇక్కడ పిలాతు కూడా హైట్ చచ్చిపోయాడా అంటే ఏ మిరాకిల్ జరగలేదా? అక్కడ ఆ కాంటెస్ట్ తీసుకోవాలి కానీ మరణించలేదా అనే డౌట్ అక్కడ తీసుకోకూడదని మరొకసారి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. గమనించండి, ఇంకా యేసు ప్రభు వారు ఆ యొక్క మరణము గురించి చూసినట్లయితే, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది మనకి ఒక ఆయన రక్తము చిందించి శిలువ మరణము అప్పగింపబడ్డానికి. తర్వాతగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానం గురించి మనకి చెప్పడం జరిగింది. ఆయన పునరుద్ధానము, ఆయన శిలువ మీద మరణించకపోతే పునరుద్ధానం లేదు. ఆయన పునరుద్ధానమే లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసమే లేదు. పునరుద్ధానం జరగాలి కాబట్టే ఈ రోజున క్రైస్తవ విశ్వాసంలో మనం చచ్చిపోయినా సరే
మనము చనిపోయినా సరే మన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందనే విశ్వాసంతో మనమే జీవిస్తున్నాం తప్ప ఇన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా విశ్వాసంతో ఉండడానికి గల కారణం ఏంటంటే పునరుద్ధాన విశ్వాసం. ఆ పునరుద్ధాన విశ్వాసం గురించి పౌలు భక్తుడు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము 23వ వచనంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-23 వచనాలు. రైట్. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సజీవులలో నుండి క్రీస్తు లేపబడలేదండి, మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలము. మన అందరికీ కూడా క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుందంటే ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జడ్జ్మెంట్. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం గురించి చెప్తుంది. ఇక్కడ యేసు ప్రభు మరణించాడు కాబట్టే ఆయన జీవ పునరుద్ధానానికి మొదట ప్రథమ ఫలమని ఇక్కడ రాయబడి ఉన్నది. అటువంటప్పుడు యేసు ప్రభు మరణిస్తాడు అని ఆయన క్లియర్ గా ఇక్కడ ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఫుల్ఫిల్ అయిన ఆ యొక్క సువార్థికుల ఆ 4 గాస్పెల్ రైటర్స్ మాటలు చూసాము, పౌలు గారి మాటలు చూసాము. ఇంకా చూడండి, చివరిగా లాస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారికి సమస్తమైన అక్కడ పరలోకములో ఉన్న దేవదూతలు అందరూ కూడా అర్హుడవు అర్హుడవు అని, నీవే గొర్రెపిల్ల, నీవే యోగ్యుడు అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క రిజరెక్షన్ గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని ఆయన రక్తమిచ్చి కొన్నట్టుగాను, ఆయన పరలోకములో ఉన్న దేవదూతలు యేసు ప్రభుని గణపరుస్తున్నట్టుగాను మరి వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని నీ రక్తం ఇచ్చి, ఇక్కడ యేసు ప్రభు రక్తాన్ని కార్చినట్టుగా 100% మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆయన రక్తం కార్చి సర్వలోక పాపముల కొరకే ఆయన శిలువపై రక్తం కార్చినట్టుగా యేసయ్య డెత్ గురించి, యేసయ్య శిలువ గురించి, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి మనం చెప్పడం జరిగింది. గమనించండి, మరి ఇటువంటి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. యేసయ్య చెప్పిన సొంత మాటలున్నాయి. మహా గొప్ప ప్రవక్త మరి యేసు ప్రభు ఇంకా పుడతాడనగానే ఇంచుమించు 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఆయన యొక్క ఎవరికి పుడతారు, ఎలా పుడతారు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎలా చనిపోతాడనేది కూడా 53వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా మరి 22వ కీర్తనలో కూడా భక్తుడైన దావీదు చెప్పడం జరిగింది. ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ మరి అనేక మంది ఇంకా ఆ అపోహ పడడానికి గల కారణం ఏంటి అంటారు. ఆయన యేసు ప్రభు మరణించకపోతే యేసు ప్రభు యొక్క సమాధి రాయ దొర్లింపబడి ఉన్నది. ఆయన తిరిగి లెగడానికి ఆయన ఎలా లెగిశాడు? మహిమ శరీరంతో లెగిశాడు, ఆత్మతో లెగిశాడా, బాడీతో లెగిశాడంటే జీవ పునరుద్ధానంలో 100% మనం బాడీస్తోనే లెగుస్తాము. 100% బాడీస్తోనే లెగుస్తాము. ఆత్మలతో మాత్రమే లెగమనే సత్యాన్ని గమనించుకోండి. ఆ ఆత్మతో బాడీతో మరి యేసు ప్రభు లెగిసినట్టుగాను, మరి యేసు ప్రభు లెగిసి బయటకు వచ్చినప్పుడు మగ్దలేని మరియ కనబడినట్టుగాను. అయితే మగ్దలేని మరియకు కనబడినప్పుడు యేసయ్య ఒక తోటమాలి వలె ఉండడం వల్ల యేసయ్య యొక్క రూపాన్ని మార్చుకున్నాడా? అయితే ఆయన యేసయ్య కాదా? అనేకమైన ప్రశ్నలు ఖురాన్లో కూడా నేను చదివినప్పుడు, మరి ఈ గడిచిన 4 రోజులు నేను ఖురాన్ చదివినప్పుడు యేసయ్యను సిలువకు అప్పగించేనని యూదులు అనుకుందరు. కానీ ఆ యేసయ్య కన్నా ముందే యేసయ్య ప్లేస్ లో మరొక యూదుణ్ణి యేసయ్య రూపంలోనికి మరి మార్చబడిన యూదుణ్ణి మరి సిలువకు అప్పగించారు. అతన్నే యేసయ్య అనుకుంటున్నారని చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లో మరి అనేకులు అర్థం చేసుకుంటున్నారు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది అటువంటి ఏమీ జరగలేదు. అయితే గమనించండి, ఒక ముస్లింని ఒక క్రిస్టియన్ కన్విన్స్ చేస్తున్నామా, ఒక క్రిస్టియన్ని ఒక ముస్లిం కన్విన్స్ చేస్తున్నామా అని క్వశ్చన్ కాదు. ఎవరి విశ్వాసము వారిది, దేంట్లో సత్యం ఉన్నది. ఇప్పుడు బైబిల్లో మరి అనేకమైన రెఫరెన్స్లు చెప్పారు బ్రదర్. అయితే మరి నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చూసినట్లయితే ఆయన ఏ రిఫరెన్సెస్ అయితే యేసు ప్రభు శిలువ మీద లేదు అనడానికి అనుకూలంగా ఉన్నాయో ఆ రెఫరెన్స్ తీసుకుని ఆ రెఫరెన్స్ ట్రూ అయితే కతిమా రెఫరెన్స్లు ఏమి కూడా ట్రూ కాదు అంటున్నారు ఆయన.
ఇప్పుడు ఆయన యేసు ప్రభు శిలువ మీద నేను మరణించానని ఆయన తన శిష్యులతో చెప్పిన మాటలు, ఇంకా ఆయన చెప్పిన ఆ యొక్క సాదృశ్యాలు, వీటన్నిటికీ వారి యొక్క ఆన్సర్ ఏంటని కూడా బ్రదర్ షఫీ గారిని నేను కోరుతున్నాను. మరి దీనికి అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు జ్ఞానం ఇవ్వాలని కోరుతున్నాను. యేసు ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు మనం చూసినట్లయితే 11వ వచనంలో ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయనే బలిగా మారి, సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తము తీసుకుని వెళ్తాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే ముందు ప్రధాన యాజకుని యొక్క యాజక ధర్మాన్ని గురించి చెప్తూ, ఆ తర్వాత ఇంకా సంవత్సరానికి ఒకసారి ప్రజల కొరకు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, సర్వలోకము కొరకు సర్వలోక మనుషుల కొరకు యేసయ్యే ఆయన బలిగా మారాడు. ఆయనే మరి ఈ లోక పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్లని మరి అక్కడ వివరించడం, ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క సాక్రిఫైస్ అక్కడ వివరించడం జరిగింది. గమనించండి ప్రియన్న సహోదరి సహోదరుడా, మరి ఇంకా యేసు ప్రభు వారి గురించి మరి ఇంకా ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు అడగడానికి, మీరు అడిగినప్పుడు మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఇందాక బ్రదర్ ఒక మాట అన్నారు, అతడు గోతుల్లోనికి పోడు. యేసయ్యను గోతులో పెట్టలేదు, పెద్ద సమాధిలో పెట్టారు. అసలు అందుకనే ఆ ప్రవచనం యేసు ప్రభు పట్ల నెరవేరింది. అసలు ఎవరన్నా చచ్చిపోతే గోతులో పెడతారండి, అటువంటి రూమ్లో పెడతారండి అన్నారు. గమనించండి, ఎన్టీ రామారావు గారి సమాధి ఎంత ఉన్నది తెలుసా? హైదరాబాద్లో అదంతా పెద్ద గ్రౌండే, అది చాలా పెద్దది. తాజ్మహల్ ఏంటది? 7 వండర్స్లో ఒక వండర్. అది ఏంటది? అది సమాధి కాదా? ఆ రోజుల్లో రిచ్ పీపుల్ యొక్క సమాధులు చాలా పెద్దగా చేసుకుని, చాలా స్పేషియస్గా పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నారు. ఈరోజు పిరమిడ్స్ చూడండి, అంత పెద్ద వరల్డ్ వండర్ అయినటువంటి పిరమిడ్ లోపల ఏముంటుందట? సమాధే. అంటే సమాధి పెద్దగా ఉందా, సమాధి చిన్నగా ఉందా క్వశ్చన్ కాదు. యేసయ్య ఒక ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబడ్డాడు. కాబట్టి మరి బ్రదర్ బైబిల్ కోట్ చేసిన దాంట్లో ఆయన కోట్ చేసిన రెఫరెన్సెస్ ఆయన బిలీవ్ చేస్తున్నారా లేదా? ఆయన కోట్ చేసిన ఏమైతే ప్రాఫెసీస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాఫెసీస్ని బిలీవ్ చేస్తున్నారా లేదా? కాదు, నేను బిలీవ్ చేయట్లేదు, కానీ బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను అంటే మీరు బిలీవ్ చేయనప్పుడు ఆ యొక్క శిలువ మీద యేసు ప్రభు వారు చిందించిన రక్తం గురించి ఎలా చెప్తున్నారు అనేది నేను ప్రశ్న ఆయన ముందు ఉంచుతూ, మరి దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలోనూ ఆయన నా మహిమార్థంగా దీవించాలని కోరుచు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి నా వందనాలు. జజాకల్లా ఖైర్. ఇంతవరకు మీరు పాస్టర్ కె జోసెఫ్ గారు వారి యొక్క 45 నిమిషాల ప్రసంగాన్ని వారు సమాధానం ఇచ్చి, ప్రసంగం కూడా 7 నిమిషాలకి ముందే వారు ముగించారు. వారి యొక్క పూర్తి సమయాన్ని వారు వినియోగించుకోలేదు. మరి వారి యొక్క ఈ ప్రసంగం విన్న తర్వాత ఇప్పుడు సోదరుడు షఫీ గారి యొక్క వంతు అవుతుంది. ఇప్పుడు 2వ సెషన్, ఫస్ట్ రిబటల్. ఇప్పుడు ప్రసంగాల తర్వాత నేను ప్రకటించినట్లుగా 25 నిమిషాల సెషన్ ఉంటుంది. మొదటిగా సోదరుడు షఫీ గారు మరి పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. వారి వాదనకి వీరి ప్రతివాదన. ఆ తర్వాత మరి షఫీ గారి యొక్క 25 నిమిషాలు ముగించిన తర్వాత మరి పాస్టర్ కె జోసెఫ్ గారి యొక్క 25 నిమిషాలు ఉంటాయి. అంతవరకు మీరు నాతో వేచి ఉండగలరని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు సోదరుడు షఫీ గారిని నేను మరలా మైక్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క